హలో యర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి దేవేందర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో వచ్చేసి మగ్గం వర్క్ స్టిచ్డ్ బ్లౌజెస్ అండ్ బ్లౌజ్ పీసెస్ అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సండే ఆఫ్ ఏప్రిల్ అంటే సిక్స్త్ ఏప్రిల్ రోజు 70% ఆఫ్ అయితే నడుస్తుంది అనమాట. ఆఫర్ అయితే ప్రొవైడ్ చేశారు మీషోలో. డెఫినెట్ గా ట్రై చేయాల్సిన ప్రోడక్ట్స్ ఇవి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన కార్ట్ లో ఏదైతే ఉందో ఆ సండే రోజు మనము ప్లేస్ చేస్తే మనకి 70% ఆఫ్ అయితే ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో మీరు ఏవైతే ఉన్నాయో ఈ 2-3 డేస్ లో పెట్టుకోవాల్సిన ప్రోడక్ట్స్ ఎక్స్టెండ్ చేసుకుని సండేకి పెట్టుకున్నారు అనుకోండి, మీకు మనీ కూడా సేఫ్ అవుతాయి. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. అండ్ మన శారీ కొనుక్కున్నామని అంటే దానికి ఖచ్చితంగా మగ్గం వర్క్ బ్లౌజ్ ఉండాల్సిందే. బట్ మగ్గం వర్క్ కి వేలు పెట్టకుండా మనకి మీషోలోనే స్టిచ్డ్ బ్లౌజెస్, మగ్గం వర్క్ స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అవే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. మన ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట. ఇది క్లాత్ ఎలా ఉందంటే వెల్వెట్ క్లాత్ పైన గోల్డ్ కలర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్ ఓవర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఖచ్చితంగా మనం బయట స్టిచ్ చేయించుకుంటే 100% ఇది 2000 వర్త్ ప్రోడక్ట్ అనమాట. అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. లోపల కూడా మనకి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనం బయటతో కంపేర్ చేసుకుంటే మనకి మీషో అనేది చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకు. అందుకోసమనే నేను ఏ ప్రోడక్ట్ అయినా కూడా మీషోలో తీసుకుంటాను అనమాట. చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే. అండ్ ఈ కలర్ పైన ఈ వర్క్ అనేది సూపర్ గా ఉంది కదా. అండ్ ఇది ఈ బ్లౌజ్ అనేది ఏ శారీ పైన కూడా వేర్ చేసే విధంగా ఇచ్చారనమాట. ఎందుకంటే ఓన్లీ గోల్డ్ కలర్ ప్రొవైడ్ చేశారు. ఈ కలర్ అయినా ఇందులో గ్రీన్ కలర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. ఈ గ్రీన్ కలర్ శారీ అయినా గోల్డ్ కలర్ అయినా ఏ కలర్ అయినా కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ గా నేను కొన్ని శారీస్ అయితే మీకు పక్కన డిస్ప్లే చేస్తాను. ఒకవేళ మీకు అవి కూడా నచ్చితే శారీస్ కూడా లింక్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను లింక్ కూడా కామెంట్ చేసేస్తాను మీకు. అండ్ బ్లౌజ్ మాత్రం సూపర్ కంఫర్టబుల్ గా ఉండిపోతుంది అనమాట. దీనికి డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారు. థ్రెడ్ తో డోరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ మనకి ఎలా ఇచ్చారంటే స్టార్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు. వెనకాల పాట్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం వేర్ చేసినప్పుడు మనం కట్టుకునే విధానానికి ఈ బ్లౌజ్ మాత్రం సూపర్ అండ్ వర్త్ ఫర్ మనీ అని చెప్పొచ్చు. కాస్ట్ కూడా చాలా తక్కువ. అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చితే ఏ కలర్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఫస్ట్ సండే రోజు తీసుకున్నారు అనుకోండి, మీకైతే 70% ఆఫ్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీకు నచ్చితే దీని లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. నచ్చితే పర్చేస్ చేసుకోండి. మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. పింక్ కలర్ బ్లౌజ్. చూడగానే నచ్చి తీసుకునే విధంగా ఉందన్నమాట. అంత బాగుందన్నమాట. అండ్ వర్క్ చూడండి, వర్క్ ఎంత నీట్ గా వచ్చిందో, సూపర్ గా వచ్చింది. అండ్ దీనికి ఓన్లీ చెమ్కి అండ్ గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ అయితే చేశారు. చాలా అంటే చాలా నీట్ ఫినిష్, చాలా నీట్ ఫినిష్ ఉందన్నమాట. ఇక్కడ మనకి హ్యాండ్ దగ్గర ఆరోస్ అండ్ కిందికి పైకి సేమ్ డిజైన్ ఆరోస్ మధ్యలో పింక్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ పింక్ కలర్ థ్రెడ్ లో మనకి చెమ్కీస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ హ్యాండ్ దగ్గర ఏదైతే ప్యాటర్న్ ఉందో వెనకాల బ్యాక్ దగ్గర కూడా హిప్ దగ్గర కూడా సేమ్ ప్యాటర్న్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ దీనికి ఫ్రంట్ మనకి ఏం వర్క్ ఇవ్వలేదు. ఆల్ ఓవర్ మనకి ఫ్రంట్ ఏమి ఇచ్చారంటే మామిడి పిందెల లాగా వేశారనమాట. ఇది కూడా ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట. అండ్ దీనికి ఈ చెమ్కీస్ కి చుట్టూ పింక్ కలర్ ఎంబ్రాయిడరీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చాలా బాగుంది, కంఫర్టబుల్ గా ఉంది. ఇది హాఫ్ పట్టు క్లాత్, షైనింగ్ క్లాత్ పైన ఈ వర్క్ అయితే ఉందన్నమాట. అండ్ ఇందులో కూడా కలర్స్ అనేది మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. నచ్చితే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట. వావ్, ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ పైన ఈ గోల్డ్ కలర్ డిజైన్ తో ఈ బ్లౌజ్ ఎంత బాగుందో కదా, నాకైతే ఫుల్ నచ్చేసింది అనమాట. అండ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సమ్మర్ వేర్ కూడా. ఇది కాటన్ లైనింగ్ క్లాత్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి వెనకాల ముందు బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎలా ఇచ్చారంటే రౌండ్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దీనికి కూడా మనకి డోరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వర్క్ చూసినట్లయితే అసలు ఎక్కడ కూడా పోయే విధంగా లేదనమాట. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఏ శారీకి ఎక్కడ కట్టుకునే లాగా కూడా లేదు. చెమ్కీస్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ తో చాలా అంటే చాలా నీట్ ఫినిష్ తో ఈ బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఈ బ్లౌజ్ అనేది మనము కాంట్రాస్ట్ గా కొన్ని శారీస్ అనేది వేర్ చేయొచ్చు అనమాట. నేను ఏ శారీకి మ్యాచ్ అవుతుంది అనేది, మన మీషోలో ఏ శారీస్ అయితే మ్యాచ్ అవుతుంది అన్నది నేను పక్కన మీకు డిస్ప్లే చేస్తాను. ఒకవేళ ఆ శారీస్ కూడా మీకు నచ్చినట్లయితే నేను ఆ శారీస్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నాకు కామెంట్ చేసేయండి. ఒకవేళ మీకు శారీ లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేసండి. శారీ లింక్స్ కూడా నేను మీకు కామెంట్ చేసేస్తాను. చూడండి ఎంత బాగుందో కదా, సూపర్. అసలు ఇంత తక్కువ కాస్ట్ కి ఈ బ్లౌజెస్ రావడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మనకు నచ్చిన కలర్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. మన శారీలో ఏదైతే పేరప్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్ మనం ప్లేస్ చేసుకోవచ్చు. అండ్
ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నాకు 300 ఏమో పడింది అనమాట. అదే మనకి సండే రోజు అయితే ఇంకా ప్రైస్ డ్రాప్ అయితే ఉంటుంది. సో మీరు సండే వరకు వెయిట్ చేసి సండే రోజు ప్లేస్ చేసేయండి. ఇప్పుడైతే కార్ట్ లో పెట్టుకొని సండే వరకు ప్లేస్ చేసేయండి. నెక్స్ట్ స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. కంప్లీట్ కాటన్ బ్లౌజ్ పైన మనకి కంప్యూటర్ వర్క్ ప్రొవైడ్ చేశారు. కింద మనకి చూసారు కదా, కింద మనకి ఎలా ప్రొవైడ్ చేశారంటే కట్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఈ కట్ వర్క్ తోనే లుక్ అనేది గ్రాండ్ గా అనిపిస్తుంది అండ్ వేర్ చేసినప్పుడు కూడా కంఫర్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ లో ఉంది అండ్ మనకి ఏ ఏజ్ వాళ్ళ అయినా కూడా ఇది వేర్ చేసే లా ఉందన్నమాట. వేర్ చేసే బ్లౌజ్ లా ఉంది. అండ్ మనకు ఇంకొకటి ఏంటంటే దీనికి ప్రిన్సెస్ కట్ అంటూ ఏమి ఇవ్వలేదు. మన మామూలు పెద్దవాళ్ళు స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ లా ప్రొవైడ్ చేశారనమాట. వెనకాల మాత్రం మనకి వి షేప్ అయితే ప్రొవైడ్ చేశారు. వి షేప్ కి సేమ్ హ్యాండ్ దగ్గర ఇక్కడ కట్ వర్క్ దగ్గర ప్రొవైడ్ చేసిన విధంగానే వి షేప్ కూడా సేమ్ మన బ్యాగ్ కి సేమ్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు ఎంబ్రాయిడరీ. అండ్ ఇక్కడ కూడా హ్యాండ్స్ దగ్గర కాకుండా కొంచెం గ్యాప్ తో మాత్రం ఈ ఫ్లవర్స్ తో ఎంబ్రాయిడరీ చేశారనమాట. అండ్ ఇది ఊడిపోయేలాగా కూడా లేదనమాట. అండ్ ఎన్ని సార్లు వాష్ చేసినా కూడా ఇదే కలర్ లో ఉండిపోయే క్లాత్ అనమాట. ఇది క్లాత్ కూడా సూపర్ సాఫ్ట్ గా ఉంది. అండ్ ఒకవేళ మీకు బ్లౌజ్ కనుక నచ్చితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇదేంటంటే మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అనమాట. ఇది స్టిచ్డ్ కాదు, ఇది మీటర్ క్లాత్ అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఇట్ సైడ్ వస్తుంది కదా, ఇట్ సైడ్ ఇది ప్రొవైడ్ చేశారనమాట. ఈ వర్క్ ఈ పర్పుల్ కలర్ పైన, ఈ పర్పుల్ కలర్ బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్ మిక్స్ లో ఉందన్నమాట. అండ్ ఇది షైనింగ్ హాఫ్ పట్టు క్లాత్ పైన ఈ గోల్డ్ కలర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎంబ్రాయిడరీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హ్యాండ్ కి ఎలా ప్రొవైడ్ చేశారంటే హ్యాండ్ కి ఇలా ప్రొవైడ్ చేశారనమాట. సూపర్ గా కనిపిస్తుంది కదా. ఈ కలర్ పైన ఏదైనా కూడా చాలా బాగుంటుంది. అంటే అందులో ఇంకా గోల్డ్ కలర్ ఎంత బాగుందో కదా. అండ్ ఈ బ్లౌజ్ ఏ శారీస్ మ్యాచ్ అవుతుంది అన్నది నేను పక్కన డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూసేయండి. చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే హాఫ్ పట్టు క్లాత్ పైన ఈ వర్క్ చాలా బాగుందన్నమాట. ఎంత బాగుందో కదా, సూపర్ పంపించింది. నాకైతే చూడగానే నచ్చేసింది. అండ్ మనం బయట స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ లానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి నెక్ దగ్గర ఎలా ప్రొవైడ్ చేశారంటే నెక్ దగ్గర ఇలా ప్రొవైడ్ చేశారనమాట. రౌండ్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి రౌండ్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్ ఓవర్ మనకి ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అయితే గోల్డ్ కలర్ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ చేశారు. చిన్న ఫ్లవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ 2 హ్యాండ్స్ కి ఇలా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నెక్ దగ్గర ఇక్కడ మనకి ఇట్ సైడ్ మనకి కొంగు ఉండదు కదా, ఇట్ సైడ్ మాత్రం రైట్ సైడ్ మాత్రం ఇది ప్రొవైడ్ చేశారు అనమాట. ఇది కూడా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారు. బాగా మంచిగా కనిపించనీకేమో చాలా అంటే చాలా బాగుంది. స్టిచ్ చేయించుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను అది కూడా ఒక వీడియో పెడతాను అనమాట, చూసేయండి. అండ్ ఈ బ్లౌజ్ పీస్ కనుక మీకు నచ్చినట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. నచ్చితే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అనమాట. ఈ పింక్ కలర్ బ్లౌజ్ ఇక్కడ మనకి వర్క్ ఎలా ప్రొవైడ్ చేశారంటే కట్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్ కి రౌండ్ నెక్ కి కట్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యూటిఫుల్ లీవ్స్ తో మాత్రం సూపర్ గా కనిపిస్తుంది. ఓన్లీ గోల్డ్ కలర్ వర్క్ మాత్రమే ఉందన్నమాట, ఏ కలర్ లేదు. అండ్ ఇది కూడా మనకి ఒకటే కలర్ ఉండడం వల్ల మనం ఏ శారీ అయినా కూడా ఇది పేరప్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చాలా మంది కాంట్రాస్ట్ గా వేసుకుంటున్నారు కాబట్టి అలా కూడా మనం ట్రై చేయొచ్చు. ఆల్ ఓవర్ మనకి ఫ్లవర్స్ అయితే ఇలా చిన్నగా ప్రొవైడ్ చేశారు అనమాట. ఓన్లీ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు, ఫ్రంట్ సైడ్ ఏం ప్రొవైడ్ చేయలేదు. ఫ్రంట్ సైడ్ ఓన్లీ ప్లేన్ ఇచ్చేసారు అనమాట. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ కూడా సేమ్ నెక్ దగ్గర ప్రొవైడ్ చేసిన విధంగానే కట్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. థ్రెడ్ తో గోల్డ్ కలర్ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కన్నా ది బెస్ట్ బ్లౌజెస్ అని చెప్పొచ్చు. అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఏంటంటే మనకు కొంచెం బాగా అనిపిపోవు. అండ్ ఇది మాత్రం చాలా నీట్ గా కొంచెం సన్నగా రావడం వల్ల నీట్ గా అనిపించింది అనమాట. చూడండి హ్యాండ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారనమాట. 2 హ్యాండ్స్ ఇలానే ప్రొవైడ్ చేశారు. సేమ్ 2 హ్యాండ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ క్లాత్ మాత్రం సూపర్ సాఫ్ట్ గా ఉంది. అది కూడా షైనింగ్ హాఫ్ పట్టు క్లాత్ లా ఉంది. ఇప్పుడు మనం బయట తీసుకున్న క్లాత్స్ కూడా సేమ్ ఇవే. అంటే మనం స్టిచ్ చేసుకునే విధానాన్ని బట్టి, మనం కట్టుకునే విధానాన్ని బట్టి బ్లౌజెస్ కూడా ఎవాల్యుయేట్ అవుతాయి అనమాట. ఒకదానికొకటి పోటీ పడే బ్లౌజెస్ అనమాట. అంత బాగున్నాయి, నాకైతే ఫుల్ నచ్చేసాయి. ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. బట్ నేను మాత్రం ఇప్పుడు నా దగ్గర మాత్రం ఇవే వచ్చాయన్నమాట. అందుకని నేను రివ్యూ చేస్తున్నాను. అండ్ ఇంకా మిగతావి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి నెక్ పార్ట్ ఇలా ఉందన్నమాట. రైట్ సైడ్ పార్ట్ ఇలా ఉంది. హ్యాండ్స్ ఎలా ఇచ్చారంటే హ్యాండ్స్ ఇలా ప్రొవైడ్ చేశారనమాట. హ్యాండ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీకు ఈ బ్లౌజ్ పీస్ కనుక నచ్చితే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. నచ్చితే పర్చేస్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, బ్లౌజ్ పీస్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది కూడా
అండ్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ ప్రింట్ అయితే సిల్వర్ కలర్ ఎంబ్రాయిడరీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది హ్యాండ్ పార్ట్ అనమాట. హ్యాండ్ పార్ట్ కి ఇక్కడ మనకి ఎలా ఇచ్చారంటే కట్ వర్క్ ప్రొవైడ్ చేశారు. చూసారు కదా, ఇక్కడ మనకి కట్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు స్టిచ్ చేసే వాళ్ళు కట్ వర్క్ అంటే స్ట్రేట్ గా ఇలా కట్ చేసి కుట్టేస్తున్నారు. కాకపోతే ఈ సేమ్ ఇదే షేప్ లో స్టిచ్ చేశారంటే సూపర్ గా కనిపిస్తుంది అనమాట బ్లౌజ్. అండ్ దీనికైతే చూడండి హ్యాండ్ అయితే ఆల్ ఓవర్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారనమాట. మనకి బ్యాక్ పార్ట్ ఎలా ప్రొవైడ్ చేశారంటే బ్యాక్ పార్ట్ ఇలా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా 1 సిల్వర్ అండ్ 1 గోల్డ్ కలర్ లీవ్స్ తో అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. ఆల్ ఓవర్ చిన్న చిన్న బూటీస్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ సూపర్ గా ఉండిపోయే ప్రోడక్ట్ అనమాట. అండ్ ఇది ఓన్లీ బ్యాక్ సైడ్ అండ్ ఇది ఒక హ్యాండ్ అనమాట. ఇంకొక పార్ట్ ఎలా ఇచ్చారంటే ఇంకొక పార్ట్ కూడా హ్యాండ్ అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఉండే ఇక్కడ శారీకి బ్లౌజ్ కి రైట్ సైడ్ ఉంటుంది కదా ఆ పార్ట్ అనమాట. సేమ్ మనకి నెక్ దగ్గర బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ప్రొవైడ్ చేసిన విధంగానే సేమ్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ హ్యాండ్ ఇంత ముందు చూపించిన విధంగానే హ్యాండ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇవి 2 హ్యాండ్స్ అండ్ రైట్ సైడ్ అండ్ బ్యాక్ ఇలా ప్రొవైడ్ చేశారనమాట. ఇది బ్యాక్, ఇది 2 హ్యాండ్స్ అండ్ 2 హ్యాండ్స్ వర్క్ అండ్ ఇది బ్యాక్ సైడ్ వర్క్ అనమాట. అండ్ చిన్న చిన్న బూటీస్ వల్ల చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ ఈ కలర్ పైన గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ తో బాగుందన్నమాట. అండ్ ప్యూర్ సిల్వర్ కలర్ కూడా ఉంది. ఈ కలర్ పైన ఓన్లీ సిల్వర్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉందన్నమాట, మగ్గం వర్క్ కూడా ఉందన్నమాట. ఒకవేళ మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేసేయండి, నేను మీకు లింక్ అనేది కామెంట్ చేసేస్తాను. చాలా అంటే చాలా సూపర్ సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే. ఒకవేళ మీకు ఈ బ్లౌజ్ కూడా నచ్చినట్లయితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, నచ్చితే పర్చేస్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసేయండి. వన్ మోర్ థింగ్, ఒకవేళ మీకు ఈ బ్లౌజ్ కలెక్షన్ లో ఏ బ్లౌజ్ అయితే నచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.